హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కొబ్బరి బిళ్ళలు చేసుకుందాం. దానికి ఫ్రెష్ కొబ్బరి తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి. నిల్వ ఉన్నదైతే డ్రై అయిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే. ఫ్రెష్గా ఉన్నదైతే బాగుంటుంది టేస్ట్. మాకు గ్రైండర్లో తురుముకోవడానికి ఇలాంటిది ఇచ్చారండి. మీ ఇంట్లో ఏది కన్వీనియంట్గా ఉంటే అలా తురుముకుని పక్కన పెట్టుకోండి. నలుపు రాకుండా తెల్లగా ఉండేది మాత్రమే తురుముకోండి. నలుపు వస్తే మళ్ళీ కలర్ మారుతుంది, తెల్లగా ఉండదు కొబ్బరి బిళ్ళలు. తురుము పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మందపాటి బాండీ పెట్టుకోండి. నేను 1 గ్లాసు కొబ్బరి తురుము తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ పంచదార తీసుకుని రెండు కలిపి సిమ్లో పెట్టి స్లోగా తిప్పుతూ ఉండండి. ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకున్నాను, చిన్న టీ గ్లాసు. నీళ్ళు పోసి చిన్న టీ గ్లాసు కలుపుతూ ఉండండి. పంచదార కరిగి పాకంలాగా వస్తుంది. స్లోగా కలుపుతూ ఉండండి. తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటున్నది. చెక్ చేసుకోండి మధ్యలో పాకం వచ్చిందా లేదా అని. రాలేదు. కొంచెం యాలక్కాయ పొడి వేసానండి, 1 పావు స్పూను. 1 స్పూన్ నిమ్మరసం. బాగా కలుపుతూ ఉండండి, అడుగంటుతుంది లేకపోతే. జిగురులాగా వస్తుందండి, చూడండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా గట్టిగా అయిపోతుందండి, మనకు అచ్చు రాదు, బిళ్ళల్లాగా రావు. మరి డ్రై అవ్వకపోతే, పాకం రాకపోతే అది లూజ్గానే ఉంటుందండి, అచ్చు రాదు. అది జిగురు రావాలి, చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక చిన్న చిటికెడు తినే సోడా ఉప్పు వేసానండి. ఇది వేస్తే చాలా క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి. ఇది స్వీట్ ట్రేలో బటర్ పేపర్ వేసి ఉంచుకున్నాను. ముందే రెడీగా పెట్టుకోండి, మళ్ళీ దగ్గరకు వచ్చేసాక ఎత్తుకునే లోపు గట్టిపడిపోతుంది. ముందే బటర్ పేపర్ వేసి దానికి కొంచెం నీరు రాసి పెట్టుకున్నాను. బాగా కలుపుతూ ఉండండి. వచ్చింది, అయిపోయింది పాకం. కలిపి ట్రేలో పోస్తున్నాను. సమానంగా సర్దుకోండి ట్రేలోది, ఒకే చోట లేకుండా సర్దుకుని బాగా ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. ఇది ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. 2 బిళ్ళలు కట్ చేస్తున్నా. చక్కగా తెల్లగా వస్తాయండి, మెత్తగా స్మూత్గా ఉంటాయి. ఒకసారి చేసుకుని తిని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళండి ఇవి.